ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పసురత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. దానియేలుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనము. ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రాలు. Daniel chapter 2 verse 22. He reveals deep and secret things. He knows what is in the darkness. The light dwells with him. Glory to God. The light dwells with him. మనం ఇక్కడ ఈ మాటలు మనం చూసుకుంటా ఉంటుంటే ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. గాడ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఆమ్నిసియంట్ అంటారు. ఆమ్నిసియంట్ అంటే దెర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ హీ డస్ నాట్ నో. దేవునికి తెలియని కార్యము ఏది కూడా లేదు ప్రపంచంలో. ఇది మనం ఫస్ట్ విశ్వాసమైన మనము లేదా దేవుని తెలుసుకున్న బిడ్డలం ఈ సంగతి మనకి తెలిస్తే దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ హైడ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి మనం ఏది కూడా ఏ రహస్యాన్ని కూడా మనం దాచిపెట్టలేము. ఎందుకంటే హీఈస్ సర్వాంతర్యామి. తెలియని కార్యం అంటూ లేదు. చూడండి 139వ కీర్తన 2 నుంచి మనం 6 వచనాలు చూస్తూ ఉంటుంటే దావీదు మహారాజు అంటారు, నేను నీ యొద్ద నుంచి ఎక్కడికి వెళ్ళగలను? వేర్ కెన్ ఐ గో అవే ఫ్రమ్ యూ? పరలోక రాజ్యానికి వెళ్తే మీరు అక్కడ ఉన్నారు, భూమి కింద అయితే మీరు అక్కడ ఉన్నారు, అలాగే భూమి మీద ఉంటే మీరు అక్కడ ఉన్నారు, సర్వ సృష్టి మీదే కదా, ఎక్కడ మీ దగ్గర నుంచి నేను దాగి ఉండగలను మీ సన్నిధానం నుండి. సో సేమ్ వెన్ వీ నో దట్ గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ వీఆర్ స్పీకింగ్, వాట్ వీఆర్ థింకింగ్ ఆర్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. ఇట్ ఈస్ సో గుడ్. మనకి దేవునికి సమస్త కార్యాలు, సమస్త రహస్యాలు, సమస్త హృదయాలు, ప్రతి ఒక్క హృదయం తెలుసు. కాబట్టి మంచిది ఏదంటే మన జీవితంలో చేయాల్సింది దేవుని ఎదుట మనం యథార్థంగా ఉన్నప్పుడు దట్ వన్ విల్ గివ్ అస్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధానంలో మనం యథార్థంగా ఉన్నప్పుడు అది మనకి ఎంతో దేవుని శక్తిని, ఎంపవర్మెంట్ ఇచ్చి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తినిచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. చూడండి, ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ టుడే సమ్ క్వశ్చన్స్. కొన్ని మాటలు మనం చూస్తుంటే ఆది కాండంలోనే 3వ అధ్యాయంలో ఆదాము అవ్వ పాపం చేసి పడిపోయారు. 4వ అధ్యాయంలో వారి ప్రథమ కుమారుడైన కెయిన్ ఆయన తన తమ్ముడైన ఏబేల్ని హత్య చేసినప్పుడు అది ఎవరు చూశారు? వాళ్ళ అమ్మ నాన్న అక్కడ లేరు పొలంలో, కేవలం కెయిన్ ఉన్నారు, ఏబేల్ ఉన్నారు కదా. దేవుడు వచ్చి ఎవరిని అడిగారు? హత్య చేసిన ఆయన వచ్చి, నువ్వెందుకు నీ తమ్ముడి రక్తము నా దగ్గర విలపిస్తుంది అని అన్నారు. హూ హ్యాస్ సీన్ ద మర్డర్? God has seen. Is Cain knows that God has seen the murder? ఆయన చేసిన తప్పుని దేవుడు చేశారని కెయిన్కి ఎలాగ తెలియజేశారు దేవుడు? ఇట్స్ నాట్ దట్ వీ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. అలాగే మనం చూస్తుంటే శారా లాఫ్ట్ చూడండి, ఆదికాండం 18లో దేవాది దేవుడు వచ్చే సంవత్సరం నీకు ఈ సమయానికి ఒక కుమారుని ఇస్తాను అని అన్నప్పుడు శారా లోపల నవ్వుతుంది కదా. నవ్వినప్పుడు ఆ యొక్క దేవుడు అలాగే ఆ దూతలు అడుగుతారు, దేవునితో పాటు వచ్చిన వాళ్ళు అడుగుతారు, నువ్వెందుకు నవ్వావంటే నేను నవ్వలేదు అంటది. దెన్ ద ఏంజల్స్ అండ్ ద గాడ్ సేస్, ఎస్ యూ లాఫ్ట్. హౌ డిడ్ హీ నో? ఎక్కడో గుడారంలో నవ్వుకున్న శారా నవ్విందని. హౌ గాడ్ హ్యాస్ రివీల్డ్ దట్ వన్. అలాగే చూడండి, మనము ఆకాన్ని మనం చూస్తుంటే జాషువాలో ఆ యొక్క దొంగ సామానంతా తీసుకొని వచ్చి, యూదా వంశం కదా, తీసుకొని వచ్చి అదంతా బబిలోని వస్తువులన్నీ తీసుకొని వచ్చి గుంటలు తీసి దాచిపెట్టుకున్నప్పుడు వాళ్ళ వలన ఇజ్రాయేలీలంతా ఓడిపోతూ ఉన్నారు యుద్ధంలో, ఆకాను దొంగతనం చేసినటువంటి వలన. అది ఎవరు పట్టించారు? God told Joshua, there is somebody in your group, somebody has stolen. Call them and ask. వాళ్ళు పిలిచి అడుగన్నప్పుడు how God has revealed it, because God has seen. దేవుడు చూశారు కదా. అలాగే మనం చూస్తుంటే దావీదు మహారాజు దేవుని హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్నవాడు. ఆయన చేసిన ప్రతి తప్పును కూడా నాతాను ప్రవక్తతో, అలాగే ప్రవక్తలతో, వారి యొక్క కౌన్సిలర్స్తో ఎలాగ దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఈ రోజున మనం అనుకోవద్దు మనం ఏదో మన లోపల చేసేయి, లోపల మాట్లాడుకునేవి, లేకపోతే ఏదైనా మనము ఇతన్ని హింసించేది, బాధ పెట్టేది, లేకపోతే అది ఎలాంటి చెడు కార్యమైనా కానివ్వండి, దేవుని దగ్గర మనం చెప్పుకొని దాన్ని వదిలిపెట్టి క్షమించమని మనం వేడుకున్నప్పుడు అప్పుడు నీలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత, గిల్టీనెస్ని తీసివేసి ఆయన దగ్గర వెలుగుందంట.
వెలుగు ఎవరి దగ్గర ఉంది? హీస్ ద సోర్స్ ఆఫ్ లైట్, హీస్ ద సోర్స్ ఆఫ్ ట్రూత్, హీస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ కదా. ప్రతి ఒక్కటి దేవునిలోంచి జన్మించేయే. ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ అవర్ ఆల్మైటీ గాడ్. సో దేవునిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అవి మనకి మేలు చేసేవి. మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు దేవునిలో ఉన్న ఆ దాగి ఉన్న ఆ యొక్క అట్రిబ్యూట్స్, ఆయన యొక్క గుణ లక్షణాలను మనం పొందుతూ ఉన్నప్పుడు అప్పుడు మనము దేవుని యొక్క స్వరూపంలోకి రావడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తారు. గ్లోరీ టు గాడ్. అలాగే మనం చూస్తుంటే సంఖ్యాకాండం 32:23 చూస్తుంటే దేవాది దేవుడు అంటున్నారు, నువ్వు చేసే ప్రతి పాపం కూడా బికాజ్ ఆఫ్ యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అవుట్. నీ పాపాలు నేను పట్టిస్తే అంట. ఈరోజు మనం అనుకోవచ్చు, నేను చేసింది దేవుడు చూడలేదని. కానీ కొద్ది రోజుల తర్వాత ఇట్ విల్ కమ్ అవుట్. నథింగ్ కెన్ బి హిడెన్ అవుట్ ఆఫ్ గాడ్స్ ఐ కదా. ఒకరోజు బయటకు వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. వీ బిలీవర్స్, వీ క్రిస్టియన్స్, లేదా దేవుని తెలుసుకున్న వాళ్ళం, దేవుని తెలుసుకోబోతున్న వాళ్ళం, వాక్యం వింటున్న వాళ్ళందరం కూడా ఎంత యథార్థంగా, ఎంత మనం ట్రూత్ఫుల్గా ఉంటే అంత తొందరగా మనం దేవుని దగ్గర నుంచి కార్యాలు చూస్తాము. We see that manifestations of the Holy Spirit in our lives when we are with integrity of our hearts, when we are honest with God. దేవునికి స్తోత్రాలు. అలాగే చూడండి, దేవాది దేవుడు అంటారు రోమాపత్రిక 8:7 కార్నల్ మైండ్. ఎప్పుడు కూడా మనం తప్పు చేసినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకొని నేను చేయలేదు, లేకపోతే ఓట్రిచ్చి, లేకపోతే కోప్పడి, లేకపోతే అసూయపడి కొట్లాటకెళ్ళేది ఏంటంటే దేవుణ్ణి ఎరగని మనసు. అది ఎలాంటి మనసు? దేవుని జ్ఞానం లేని మనసు. దేవుని జ్ఞానం కావాలంటే, దేవుని జ్ఞానం మనకు లేకపోతే మనము వెళ్ళేది నరకానికే. సో దట్స్ వై గాడ్ సేస్ దట్ ఇట్ ఈస్ గుడ్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గుడ్ యూ నో మీ. వన్స్ యూ నో మీ యూ విల్ హ్యావ్ ద రిలేషన్షిప్ విత్ మీ. దేవుని ఎప్పుడైతే మనం తెలుసుకొని దేవుని రక్షణలోకి వస్తామో, దేవునితో మనం సహవాసం చేయటానికి, అలాగే మనకున్న ప్రతి ఒక్క రహస్య పాపాలు కానీ మనం చేసిన ప్రతి కీడు, ప్రతి చెడుని దేవుడు కడిగివేసి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మంచివారుగా చేయటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నారు. ఆయన సిలువలో కార్చిన రక్తము ఇంకా మన కోసం సిద్ధంగా ఉంచారు. దేవునికి స్తోత్రాలు. ఇట్ ఈస్ గుడ్ టు బీ ఫ్రీ. అందుకే యేసయ్య అంటారు, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎలాంటి విశ్రాంతి? మనలో ఉన్న భారాన్ని తీసివేసి ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని మన మీద కుమ్మరిస్తానంటున్నారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి God is an omniscient God, all-knowing God, all-seeing God, ఆల్ పవర్ఫుల్ గాడ్. అంత శక్తి కలిగిన దేవుడు, అన్నీ ఒకేసారి చూడగలిగిన శక్తి కలిగిన దేవుడు, సమస్త కార్యాలు ఆయన నోటి మాటతో చేసే దేవుడు, సమస్త సృష్టిని ఆయన చేత్తో మాటతో నడిపిస్తున్న దేవుడు. అలాంటి దేవుని దగ్గర ఎంతగా మనం తగ్గించుకొని, ఎంతగా ఆయన్ని ప్రేమిస్తూ, ఎంత యథార్థంగా మనం ఉంటే అంతగా పరిశుద్ధాత్మ దేవుడు అంచెలంచెలుగా మనల్ని దేవుని సన్నిధానానికి ఇంకా దగ్గరగా తీసుకొని వెళ్ళి దేవుని హృదయానికి దగ్గరగా మనల్ని ఉంచుతారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అవును నాయన, ఎంత గొప్ప మాటలు నాయన. ప్రభా దానియేలు 2:22 నాయన. ప్రభా సమస్తము మీరు ఎరుగున్నారు నాయన. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు మీరు నాయన. ప్రభా ఇదిగో నాయన, వాక్యం చెబుతున్న నాకు, వాక్యం వింటున్న మా కుటుంబాలన్నీ నాయన. ప్రభా ఇదిగో నాయన, ప్రతి ఒక్క చీకటి కార్యాలను మేము విడిచిపెట్టి నాయన తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ మీ వెలుగులో, మీ యొక్క సత్యంలో నడవటానికి నాయన ప్రభా ఈ 2025 సంవత్సరంలో నాయన ప్రభా మేము వెళ్తూ ఉండగా తండ్రి మీ వెలుగు తండ్రి, యు ఆర్ ద సోర్స్ ఆఫ్ లైట్ లార్డ్ ఫాదర్ గాడ్. వెలుగులో మాకు జీవం ఉంది నాయన. ఆ జీవం మీరై ఉన్నారు నాయన. ఈ వెలుగుని మేము పొంది నాయన ఎంతోమందికి నాయన ప్రభా దారి చూపించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి నాయన. ప్రభా మా ముందు మీరు నడవండి నాయన. మా ముందున్న ప్రతి ఆబ్స్టికల్ అడ్డంకులు మీరు తీసివేయండి నాయన. మమ్మల్ని, మా కుటుంబాలు నాయన ప్రభా ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి నాయన ప్రభా సమస్యలు రాకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన ప్రభా దేవుని బిడ్డలు ఈ విధంగా జీవిస్తారని మా ద్వారా మీరు మహిమ పొందమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.